ధనుష్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఇడ్లీ కొట్టు' ఎమోషనల్ మాస్టర్‌పీస్ అనుకున్నాను. కానీ నిద్రపుచ్చే డ్రామాలా తయారైంది. ప్రమోషన్స్ లేవు, కలెక్షన్స్ లేవు. అసలు ఈ సినిమాలో ఏముంది? సినిమా మిక్స్డ్ టాక్ రావడానికి అసల మేజర్ డిసప్పాయింట్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. హే గైస్! వెల్కమ్ బ్యాక్ టు ది సినీ కార్డ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం లేటెస్ట్‌గా రిలీజ్ అయిన ధనుష్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఇడ్లీ కొట్టు' మూవీ గురించి రివ్యూ చూద్దాం. 'రాయన్' అండ్ 'కుబేరా' లాంటి హిట్స్ తర్వాత ధనుష్ మీద ఉన్న కాన్ఫిడెన్స్‌తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎందుకు మిస్‌ఫైర్ అయింది అనేది చూద్దాం. అక్టోబర్ 1న రిలీజ్ అయిన ఈ మూవీ స్టారింగ్ విత్ ధనుష్, నిత్య మేనన్ లీడ్ రోల్స్‌తో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో దగ్గర దగ్గర 2 hours 27 minutes రన్ టైమ్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో వచ్చింది ఈ మూవీ. మరి అసలు ఈ మూవీ కథ ఏంటో, టాక్ ఎందుకు మిక్స్‌డ్‌గా ఉందనేది చూద్దాం. మూవీ స్టోరీ లైన్ చాలా సింపుల్. శివకేశవుడు అనే ఒక ఫాదర్ తన ఇడ్లీ కొట్టుని ప్రాణంగా చూసుకుంటాడు. కొడుకు మురళి అంటే మన ధనుష్ మాత్రం బ్యాంకాక్‌లో మోడర్న్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. తండ్రి చనిపోయాక ఊరికి వచ్చిన మురళి ఆ ఇడ్లీ కొట్టుని, తన ఫ్యామిలీ వాల్యూస్‌ని ఎలా కాపాడాడనేదే ఈ మూవీ యొక్క కథ. ఐడియా బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్‌లోనే కొంచెం మిస్‌ఫైర్ అయిందని చెప్పొచ్చు. ఇంకా పెర్ఫార్మెన్స్‌ల విషయానికి వస్తే రాజ్ కరుణ్ యాస్ ద ఫాదర్ ఈ మూవీకి ఓ బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. ఆయన ఎమోషనల్ సీన్స్‌లో పెర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చారు. ధనుష్ యాక్టింగ్ న్యాచురల్‌గా ఉంది, కానీ ఈ రోల్ ఆయనకి ఒక సాదాసీదా రోల్‌లా కనిపించింది. ఎక్కడా ఛాలెంజింగ్‌గా ఉండదు. అంటే 'కుబేరా' అండ్ 'రాయన్' లాంటి క్యారెక్టర్స్ చేసిన తర్వాత అంత అంత టఫ్ ఇచ్చిన క్యారెక్టర్‌లాగా ఉండదు. ఒక నార్మల్ క్యారెక్టర్‌లాగా ఉంటదానికి అంతే. నిత్య మేనన్, అరుణ్ విజయ్ అండ్ సత్యరాజ్ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్‌ని కంప్లీట్‌లీ వేస్టెడ్ చేశారు అనిపించింది. ఇంకా సినిమా పాజిటివ్ విషయానికి వస్తే ద కోర్ ఐడియా ఫాదర్ సన్ సెంటిమెంట్ అనే కాన్సెప్ట్ బాగానే ఉంది. జీవి ప్రకాష్ బీజిఎం, కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మూవీని కొంచెం నిలబెట్టిందని చెప్పొచ్చు. ఇంకా నెగెటివ్ విషయానికి వస్తే సినిమాలో నెగెటివ్స్ చాలా ఉన్నాయి. అవుట్‌డేటెడ్ అండ్ బోరింగ్ నెరేటివ్. స్టోరీ లైన్ 2025కి అస్సలు సెట్ అవ్వలేదు. చాలా అవుట్‌డేటెడ్‌గా అనిపించింది. స్లో పేస్‌గా ఉంది. ఆల్మోస్ట్ 3 hours రన్ టైమ్‌లో చాలా సీన్స్ వల్ల నిద్ర వస్తుంది మనకి. వీక్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ కొంచెం పర్లేదు అనిపించినా సెకండ్ హాఫ్ కంప్లీట్‌గా హీరో విలన్ టెంప్లేట్‌లోకి వెళ్ళిపోయి గ్రిప్ కోల్పోతుంది మూవీ. నో ఎమోషనల్ కనెక్ట్. ఎమోషన్స్ ఉన్నా అవి ఆడియన్స్‌కి ఎక్కడా రిజిస్టర్ అవ్వవు. డెప్త్ ఉండవు అస్సల. ప్రెడిక్టబుల్ ప్లాట్. ట్రైలర్‌లో చూసిన ప్రతి సీను మూవీలో ఉంటుంది. సర్ప్రైజెస్ ఏమి ఉండవు. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ పెద్ద డిజాస్టర్ అని చెప్పొచ్చు. ప్రమోషన్స్ లేకపోవడం వల్ల, వీక్ కంటెంట్ వల్ల ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఆడియన్స్ రెస్పాన్స్ కూడా ఎక్స్‌ట్రీమ్‌లీ నెగెటివ్‌గా వచ్చాయి. తెలుగు ఆడియన్స్ అయితే ఈ సినిమాని కంప్లీట్‌లీ పక్కన పెట్టేశారు. ఫైనల్‌గా 'ఇడ్లీ కొట్టు' ఈజ్ ఏ మేజర్ మిస్‌ఫైర్ అండ్ ఎ హ్యూజ్ డిసప్పాయింట్‌మెంట్ ఫ్రమ్ ఎ ఆర్టిస్ట్ లైక్ ధనుష్ అని చెప్పొచ్చు. ఒక గుడ్ ఐడియాని అవుట్‌డేటెడ్ స్క్రిప్ట్ అండ్ పెయిన్‌ఫుల్లీ స్లో డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లేతో పాడు చేశారని చెప్పొచ్చు. ఈ సినిమా ఓటీటీలో వచ్చినా సరే చూడడం కష్టమే. ఈ మూవీకి నా రేటింగ్ 2 out of 5. ఈ సినిమాని ఎవరు చూడొచ్చంటే ఎక్స్‌ట్రీమ్‌లీ పేషెన్స్ ఉన్నవాళ్ళు అండ్ 90s ఫ్యామిలీ డ్రామా ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే కొంచెం ఎక్కొచ్చు. మరి ఎవరు స్కిప్ చేయాలంటే అందరూ స్కిప్ చేయడం బెటర్ అని నా ఒపీనియన్. సో గైస్, మీరు ఈ సినిమా చూసారా? చూస్తే మీకు ఎలాగ అనిపించింది అనేది కింద కామెంట్స్‌లో చెప్పండి. ఈ హానెస్ట్ రివ్యూ గనక మీకు నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ కేకే.